ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుప్రక్కల గ్రామాల నుండియే కాక సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకొని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజల్ని అన్నప్రసాదం వాహన పూజల్ని నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1600 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 2,25,291 రూపాయలు సమకూరాయి. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు విశేష పుష్పాలకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరిగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. వేసవికాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేంద్రం కూడా నడపడం జరుగుతుంది. భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శుక్రాచార్య వేద పండితులు, అగరవణ వేద పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్.